క్లాస్ రైట్ టైం. మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నాకు అటాచ్ చేయండి. ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి, వాటన్నిటి ఏర్పాటు చేస్తా, నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. కాబట్టి మంచి కుమార్తెలు, బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు, వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు, నా పెద్దలుడు బాలానందరెడ్డి, రెండో అల్లుడు నని, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు. కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత మీ కోటంరెడ్డి సదారెడ్డిగా నేను, నా కుటుంబం తీసుకుంటుంది. మేమే కాదు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కానీ, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి కానీ, అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డీటీ కాలనీ పక్షానే కాదు, ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని, ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచిలేని చంపిన వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది. పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది. ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా, ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ గారికైనా, నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా, వారికి సహకరించిన వేదాయపాలెం సిఐ శ్రీనివాసరావు గారైనా, వారికి సహకరించిన ఎస్ఐలైనా, కానిస్టేబుల్ అందరికీ, నగర ఇన్ఛార్జ్ డిఎస్పీ అందరికి మొత్తం పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా ముందుకు పోండి. స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా, ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా, ఉక్కు పాదంతో అణచివేయాలా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లండి. ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా, వాటి కోసం కూడా నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఇక ఆర్డీటీ కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతవరకు చేయగలిగాం. ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా. ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోడు కాదు, పోయినోడు కాదు, ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ, పెంచలయ్య గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి, సిపిఎం నాయకులతో మాట్లాడి, పెంచలయ్య గారి గుర్తుగా, పెంచలయ్య గారి సేవలు, పెంచలయ్య గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీ ఇంకా కనీసపాటి వస్తువులు కల్పించున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ రోజు పెంచలయ్య గారి మరణం సందర్భంగా వారి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు పిలిపిస్తానని చెప్పిన కూడా మాట. ఇంకా పెంచలయ్య గారు లేరు, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా. పెంచలయ్య గారి ఆశయం బతుకుంది, మేమందరం బతుకున్నాం, సిపిఎం నాయకులందరూ బతుకున్నారు, పోలీసులంతా ఉండరు. ఈ ఆర్డీటీ కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, మేమందరం ప్రోత్సహిస్తాం. ధైర్యంగా ఉండండి. మేమేదో వచ్చాం, వెళ్ళాం, చేతనైన సాయం చేశాం. కానీ స్థానికంగా మీరు పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe to Leo News for more videos.